ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, అంటే గతంలో మీరు కూడా ఈ బడ్జెట్ను ఒకసారి ప్రవేశపెట్టారు, ఇది రెండోసారి. ఆ బడ్జెట్కి ఈ బడ్జెట్కి తేడా ఏంటి అసలు? అంటే మీరు అన్నట్టు గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కొంతకాలం హరీష్ గారు ఆర్థిక శాఖ మంత్రి, తర్వాత ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండే. ఆ బడ్జెట్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి సమస్యలు 2-3 ఉండే. ఆ 2-3 సమస్యలు, ఒకటి కరెంటు సమస్య, కరెంటు ఉత్పత్తి కేంద్రాలను పెట్టుకోవడము, తర్వాత గోదావరి నదిపైన కృష్ణా నదిపైన ఉండవలసినటువంటి ప్రాజెక్టులపైన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతాంగానికి రైతు బంధు పథకం, రైతు బీమా పథకం, తర్వాత ఆసరా పెన్షన్లు. వీటికన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి విషయము తెలంగాణ రాష్ట్రంలో మంచి నీళ్లు తాగాలే గ్రామీణ ప్రజలని చెప్పి మిషన్ భగీరథ లాంటి పథకాలను అమలు చేయడానికి బ్యాంకుల ద్వారా రుణాల సౌకర్యం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వాటా దాంతో కలిపి ఒక సమగ్రమైనటువంటి బడ్జెట్లు రూపకల్పన చేసింది గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో వాటిపైన అంత స్పష్టంగా ఈ బడ్జెట్ లేదు. కొన్ని హామీలను బడ్జెట్లో ప్రస్తావించలేదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టే బడ్జెట్ సరిపోలేదు అన్నదానికి, వాళ్ళు చెప్పిన పథకాలకి బడ్జెట్లో ఉన్న దాంట్లో ఒకదానికి కూడా సరిపోయే ఇది లేదు. మరి ఈ బడ్జెట్ని ఎలా చూస్తున్నారు? అంటే హామీలు ఇచ్చినటువంటి వాటిని అమలు చేయడానికి ఒక ప్రయత్నంగానే అవుపడాలి. ప్రయత్నం కూడా లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. బడ్జెట్ పెట్టకముందే రేవంత్ రెడ్డి గారు తప్పించుకోవడానికి ఒక మాట కూడా అన్నాడు. కేంద్రంలో మా పార్లమెంట్ సభ్యులు గెలవాలి, దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడితేనే ఈ హామీలన్నీ నేను చేయగలుగుతాను అని చెప్పాను. అంటే ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రాకపోతే ఈ 6 గ్యారెంటీలు అమలయ్యే అవకాశం లేదా తెలంగాణలో? దానికి దీనికి సంబంధం లేదండి. అసలు ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వానికి మేము వచ్చి ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసి అమలు చేస్తామనే ఉద్దేశంతో ఇచ్చిన హామీలు కావి. ఎట్లనా ప్రభుత్వం వచ్చేలేదు, కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి కాబట్టి విచ్చలవిడిగా హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఇస్తే దానికి 1 తులం బంగారం అని చెప్పి మహిళా ఓటర్లను ఆకర్షించడానికి చెప్పడం జరిగింది. ప్రతి గృహిణికి, అంటే ప్రతి స్త్రీ 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి ₹2,500 మహాలక్ష్మి ప్రోగ్రాం అని చెప్పడం జరిగింది. ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు సోనియమ్మనే కడుతుంది, కాంగ్రెస్ పార్టీ కడుతుంది, మీరు కట్టకండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పారు. 2 లక్షల రుణాలు మేము మాఫీ చేస్తాము, డిసెంబర్ 9 వరకు మీరు పోయి అప్పులు తీసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇవన్నీ ఎలక్షన్లప్పుడు హామీలు ఇస్తూ కూడా ఆయన ఒక మాట అన్నాడు, ప్రజలు మోసం చేసిన ప్రజలు వింటారు, ప్రజలు అబద్ధాలనే నమ్ముతారు అని కూడా ఆయన మాట్లాడాడు. సరే, మరి ప్రజలు కూడా మరి అట్లాంటి వాళ్ళకి నమ్మి ఓట్లేసారు. ఇవి ఆచరణ సాధ్యం అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం కాదు. కేసీఆర్కి కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఒకటేసారి కరెంటు ఉత్పత్తి కేంద్రాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పేరిట 44,000 చెరువులు మరమ్మతు చేయడము, మిషన్ భగీరథ పేరిట 125 కిలోమీటర్ల పైప్ లైన్లు, అంటే ఒక మన
ఎర్త్ చుట్టూ భూమి చుట్టూ 4 సార్ల ప్రదక్షిణ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ఉంటో గన్ని కిలోమీటర్ల పైప్ లైన్ వేస్తాం. కాబట్టి మాకు కూడా ఇబ్బంది జరిగినాయి. కానీ ఏది ముందు ఇవ్వాలి, ఏది మెల్లంగా ఇవ్వచ్చు అని ఒక ఆలోచన చేసాం. అందుకే కొన్ని ఇబ్బందులు కూడా మేము పడ్డాం. కాబట్టి నా దృష్టిలో ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తే చేయొచ్చు అండి. కానీ చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, ఆ ప్రయత్నం కూడా చేస్తలేరు. ఓపిక ఉండాలి, సమయం కేటాయించాలి, కష్టపడాలి, ఆలోచన చేయాలి, సమయం కేటాయించాలి, ప్రభుత్వాన్ని నడపాలి. మరి అంత ఓపిక అంత సమయం ఇచ్చే ప్రభుత్వంలాగా నాకు ఊపడుతుంది. అంటే గతంలో మీరు పెట్టిన బడ్జెట్కి ఇప్పుడున్న ఈ ఓటాన్ బడ్జెట్కి తేడా ఏంటంటారు? అసలు దీనివల్ల ప్రయోజనం ఉందంటారా ప్రజలకి? ఉంటుందండి. ప్రజలకు నేను చెప్తున్నానండి, నేను ఈరోజు వాళ్ళ అధికార పక్షం, మేము ప్రతిపక్షం. చిత్తశుద్ధి ఉంటే అన్నీ అమలు చేయొచ్చండి. చిత్తశుద్ధి ఉండాలి. వాళ్ళు ఇచ్చిన హామీలను మేము అమలు చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉండాలి, ఒక దృఢ నిశ్చయం ఉండాలి. ఊరికే పేర్లు మార్చుకుంటూ పథకాల పేర్లు మార్చి లేకపోతే బదనాం చేసి కేసీఆర్ గారిని అవమానపరిచి అదే రాజకీయం చేయదలుచుకుంటే కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి అయిపోయింది. ఆయన పని చేయాలి, ఆయన మాట్లాడేటువంటి భాష తీరు, దాంతో ఒక 2 రోజులు టైం వేస్ట్. ఒక ముఖ్యమంత్రికి ఎంత సమయం అండి? నువ్వు ఈ మాట అన్నావా, నేను ఈ మాట అన్నా, నువ్వు అనలేదు నీ అన్న, దాని మీద 2 రోజులు టైం వేస్ట్ అయింది. ప్రతిపక్షాలు డెఫినెట్గా విమర్శిస్తాయి. నువ్వు విమర్శ గురి కాకుండా నీ ప్రవర్తన ఉండాలి కదా. కాబట్టి అంటే ఇదంతా ప్రజల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం అంటారా? ప్రజల్ని పక్కదోవ పట్టించే దానికంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రజల పట్ల ప్రేమ చూరగొనాలంటే ప్రజల పట్ల ప్రేమ ఉండాలి అతనికి. ఆయన ప్రజల పట్ల ఏం మాట్లాడాడు? ప్రజలు మోసం చేస్తేనే ప్రజలు మంచిది, వాళ్ళకి అన్ని అబద్ధాలు చెప్తేనే వాళ్ళకు మంచిదని చెప్పినటువంటి మనిషి మరి అట్లా ఆలోచిస్తాడు. అంటే లాస్ట్ అండ్ ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డి గారు అనడం, గత ప్రభుత్వం చెప్పినట్టు భారీ బడ్జెట్లు పెట్టి మేము అమలు చేయకపోవడం ఉండదు, మేము పెట్టింది తక్కువ బడ్జెట్ అయినా మా పథకాలు అనేది అమలు చేస్తామని చెప్తున్నారు. దానికి మీ స్పందన? అంటే మరి పథకాల అంత డబ్బు మరి కేటాయించకపోతే ఎట్లా అమలు చేస్తాడు? ఆ పథకాలను అమలు పరచాలంటే దానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు మరి ఏ విధంగా సేకరిస్తాడు, ఏ విధంగా డబ్బులు వస్తాయనేది కూడా ఆలోచన చేయాలి, ఆ ప్రయత్నం చేయాలి. ఆ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, వ్యవసాయాన్ని డెవలప్ చేయాలి, తర్వాత సంక్షేమ పథకాలు అమలు పరచాలి. మరి అన్నిటికన్నా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండొద్దు. ప్రభుత్వం నడుపుతున్నప్పుడు సమయం వృధా కాకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఉన్నట్టయితే అమలు చేయొచ్చు. నిన్న రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ చిహ్నము ఎంబలంని మార్చేస్తాను, కాకతీయుల కళా తోరణాన్ని తీసేస్తాను, చార్మినార్ తీసేస్తాను, ఇవి 2 కూడా రాజకీయ వ్యవస్థ యొక్క చిహ్నాలు అని మాట్లాడడం జరిగింది. చాలా తప్పది. తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు 11వ శతాబ్దం 12వ శతాబ్దంలో పరిపాలన యావత్తు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. వాళ్ళు ఆ రోజుల్లో తెలంగాణలో కూడా గొలుసు కట్టు చెరువులు నిర్మించారు. ఇప్పటికీ తెలంగాణ బ్రతికి బట్టగడుతుందంటే ఆనాడు వాళ్ళు నిర్మించినటువంటి రామప్ప, పాకాల, లక్నవరము, గణపూరు లాంటి పెద్ద పెద్ద మన సింగసముద్రము, నల్గొండ జిల్లాలో ఇట్లా చాలా పెద్ద పెద్ద మన చెరువులు, కుంటలు, గొలుసుకట్టు చెరువులు నిర్మించినటువంటి వ్యవసాయ అభివృద్ధి చేసినటువంటి ఆనాటి రాజకీయ వ్యవస్థ. వాళ్ళని తీసేస్తాను, కళాతోరణం, కాకతీయ కళాతోరణము అంటే గేట్వే, తర్వాత మన చార్మినార్, ఈ చిహ్నాలు తీసేస్తాను సబబు కాదు. తనకు ఆలోచన లేదు. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇలా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎంబలం చిహ్నం ఏంటి? సారనాథ్ స్తూపం పైన ఉన్నటువంటి 3 సింహాలు
తర్వాత అశోక చక్రం, మరి అది రాజరిక వ్యవస్థనే కదా. అవి చిహ్నాలు మరి భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని మనం గుర్తించి దాన్ని ఈరోజు మన నేషనల్ ఎంబలమ్స్గా మనం ఉన్నాం కదా, తీసుకున్నాం కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, యూ షుడ్ నాట్ టచ్. అది తెలంగాణ ప్రజల గర్వకారణం. కాకతీయుల తోరణం, గేట్వే, అదేవిధంగా చార్మినార్. నాకు అనిపిస్తుంది ఆంధ్రోళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ చరిత్రను కనుమర్చాలనుకున్నారు. తెలంగాణ భాషను, తెలంగాణ యాసను, తెలంగాణ వంటకాలని, తెలంగాణ వ్యవసాయాన్ని, తెలంగాణ చరిత్రను మలిచేయాలనుకున్నారు. నువ్వు మళ్ళీ అదే చేసే ప్రయత్నంగా అవపడుతున్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం లోపల మీ పాత్ర చాలా తక్కువ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొట్లాడిన దాంట్లో మీరు లేరు. కాబట్టి మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. మాకు చాలా బాధేస్తుంది. నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను, మీరు మన రాష్ట్ర ఎంబలంలో ఉన్నటువంటి కాకతీయులు నిర్మించినటువంటి తోరణము, చార్మినార్ను ఎట్టి పరిస్థితుల్లో మీరు ముట్టుకోవద్దు. వరంగల్ పూర్వపు జిల్లా నుండి ఉన్నటువంటి సీతక్క గారు ఈరోజు మంత్రివర్గ సభ్యులు. వరంగల్ నగరాన్ని తూర్పు కోట ఉన్నటువంటి కాకతీయుల కోటకు ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొండ సురేఖ గారిని నేను కోరుతున్నాను. కాకతీయుల చరిత్ర గర్వకారణం. వాళ్ళు పేద వర్గాల నుండి వచ్చి పరిపాలన చేసినటువంటి వాళ్ళు రెడ్డి రాజులు కాదు, వేలమరాజులు కాదు. సామాజికంగా వెనకబడ్డ తరగతి నుంచి వచ్చినటువంటి వంశము కాకతీయ వంశం. కాబట్టి దయచేసి మీరిద్దరు మంత్రులు, కొండ సురేఖ గారు, అదేవిధంగా సీతక్క గారు, మీరిద్దరు కూడా క్యాబినెట్లో గట్టిగా మాట్లాడి రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదనను మీరు అడ్డుపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.